Hey, greetings all in the name of Jesus. It again another wonderful day that God has given us. Today, let's look into something called when God says wait. What happens when God says wait? Does God say wait? And when does He say wait? దేవుడు మనల్ని మన పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనం ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆగు, లేకపోతే మనల్ని వేచి ఉండమని చెప్పినప్పుడు ఏమవుతుంది? అలా అది కొంచెం మనం నేర్చుకుందాం. మనము కీర్తనలు 27వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, when we look into this Psalms chapter 7 verses from 11 to 14, కీర్తనలు 27:11 నుండి 14 వచనాల వరకు మనం చదువుకుంటే, ఇక్కడ దావీదు మహారాజు దేవుడు మనుషులను వేచి ఉండడం గురించి, లేకపోతే దేవుడి యందు ఒక మానవుడు వేచి ఉంటే ఏం జరుగుతుంది, దేవుడు మనుషులను పరిస్థితులను ఇమీడియట్ గా సరి చేయకుండా వేచి ఉండమని అడిగినప్పుడు ఏం జరుగుతుంది అని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ ప్యాసేజ్ లో మనం చూసుకుంది ఏంటంటే, ఇక్కడ వెయిట్ ఫర్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ అండ్ లెట్ యువర్ హార్ట్ టేక్ కరేజ్, ఎస్ వెయిట్ ఫర్ ద లార్డ్ అని కీర్తనకారుడు చెప్పినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే కీర్తనకారుడు ఈ వచనాలు చెప్తా ఉన్నాడో, మన జీవితంలో మనము చాలా మటుకు మనకి ఓపిక అనేది ఉండదు, సహనము అనేది మన జీవితంలో లేని వారంగా మనము ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎన్నో సందర్భాలు మన జీవితంలో ఇలాగా ఈ పరిస్థితుల్లో కూడా మనం వెళ్తా ఉంటాం. ఇమ్మీడియట్ గా మనకి ఆన్సర్స్ దొరకకపోవడం, ఇమ్మీడియట్ గా మనం ప్రార్థించినప్పుడు లేదా దేవుని యొక్క కనిపెట్టినప్పుడు మనకి సమాధానం దొరకకపోవడం అనేది చాలా మటుకు మనకి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనము ఏం చేస్తే బాగుంటది? దేవుడు యాక్చువల్ గా ఎందుకు మనల్ని వెయిట్ చేయమంటాడు అనేది మనం చూసుకుంటే, ఒకసారి మనము ఈ వచనాలు మనం చదువుకుందాం. కీర్తనలు 27:11 నుండి 14 వచనాల వరకు మనము చదువుకుందాం. జస్ట్ ఓపెనింగ్ మై బైబిల్, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. It says, the 11th verse, it says, teach me your way, O Lord, lead me in a straight path because of my oppressors. And the 12th verse, it says, okay, here it is. Okay, from 11th verse, teach me your way, O Lord, lead me in straight path because of my oppressors. Do not turn me over to the desires of my foes, for false witnesses rise up against me, spouting malicious accusations. I remain confident of this, that I will see the goodness of God in the land of living. Wait for the Lord, be strong and take heart and wait for the Lord. ఇక్కడ కొన్నిసార్లు మనము డీపర్ గా ఈ వచనాలు మనం ఆలోచిస్తే, కీర్తనకారుడు ఆయన మీదకి శత్రువులు పొంచి ఉన్నప్పుడు, అపాయం పొంచి ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఆయన ప్రాణానికి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు, దేవుని యందు
నిరీక్షించు, వెయిట్ ఫర్ ద లార్డ్ అని ఆయన నిరీక్షించమని అక్కడ చూస్తా ఉన్నాం. మనము బైబిల్ పరంగా బైబిల్ మనకి దేవుని యందు వేచి ఉండడం విషయంలో ఏం ప్రిన్సిపల్స్ మనకి నేర్పిస్తుంది అనేది ఒక క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవ వ్యక్తిగా దేవుడు ఎలాంటి జీవితం మన నుంచి కోరుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తా ఉన్నాం. మొదటిగా మనం చూస్తా ఉంటే ఫస్ట్ God wants to keep in step with God's perfect will. We must guard against jumping ahead of Him. ఒకవేళ దేవుని యొక్క దివ్యమైన చిత్తము అంటే దైవ చిత్తము మన జీవితంలో జరగాలని మనము ఆశిస్తా ఉన్నాము అంటే మనము దేవుని యొక్క టైం టేబుల్ లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక యొక్క సమయం దాటి మనం ముందుకెళ్ళకూడదు అంటే మనము చాలా విషయాల్లో కంక్లూజన్స్కి వచ్చేస్తాం, చాలా విషయాల్లో మనం ఆలోచించేస్తాం. కానీ అది జరగకపోయినప్పుడు మన జీవితాల్లో మనము దేవుని సమయము ఇక్కడ వరకే అని మనమే నిర్ణయించుకొని దేవుని ఈ సమయంలో దేవుడు కార్యం చేయలేదు అని మనమే అనుకొని దేవునికి మనము ఒక ఏమంటారు టైం టేబుల్ ఇచ్చేస్తాం. దేవా, నేను ఈరోజు పొద్దున ప్రార్థన చేస్తే నాకు సాయంత్రం కల్లా జవాబు దయచేయాలి. దేవా, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, లేదా ఇప్పుడు ప్రార్థన చేసి నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను, నేను ఆఫీస్కి వెళ్ళే లోపల నా కార్యం జరిగిపోవాలి, లేకపోతే నేను ఫలానా చోటుకి వెళ్ళే లోపల నా ప్రార్థన అనేది నువ్వు ఆన్సర్ ఇచ్చేసేయాలి, లేకపోతే ఈ ప్రార్థన అయిపోయే లోపల నాకు ఆన్సర్ ఇచ్చేసేయాలి అని దేవుని సమయానికి ముందుగా మనము వెళ్తున్న వారంగా ఒకవేళ మనం ఉన్నట్టయితే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఒకవేళ నిరీక్షించి ఉండమంటే అది మన టైం టేబుల్ ప్రకారం కాదు, కానీ దేవుడు ఎప్పుడైతే మానవుడికి నువ్వు వేచి ఉండు, వెయిట్ ఆన్ ద లార్డ్ అని కీర్తనకారుడు మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే గాడ్స్ టైం టేబుల్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ హ్యూమన్ టైం టేబుల్. మనము అనుకున్న రీతిగా, మనము అనుకున్న సమయానికి, అనుకున్న చోట దేవుని కార్యాలు జరగవు. అవి దేవుని చిత్తానుసారంగా జరిగే విధంగా ఉంటాయి. సో ఇది మనము మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది. రెండో విషయం ఏం నేర్చుకుంటున్నామంటే గాడ్స్ టైమింగ్ ఇస్ంట్ జస్ట్ గుడ్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్. దేవుడు సర్వజ్ఞాని, సర్వంతర్యామి, అన్ని తెలిసిన దేవుడు కదా. ఈ దేవుడు కొన్ని విషయాలు ఎందుకు లేట్ చేస్తాడు, ఈ దేవుడు కొన్ని విషయాలు ఎందుకు మానవుని వెయిట్ చేపిస్తాడు, ఎందుకు కొన్ని విషయాలు వెంటనే జరగకుండా మానవుని సతాయిస్తా ఉంటాడు, మానవ జీవితంలో ఎందుకు దేవుడు కొన్ని కార్యాలు చేయకుండా ఉంటాడు అని మనం ఆలోచించినప్పుడు ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేవుని చిత్తం అనేది లేదా దేవుని సమయము అనేది అది మంచిదే కాదు, కానీ అది ఒక పర్ఫెక్ట్ అయిన టైం గా మనం చూస్తా ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ గుడ్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఇట్ ఈస్ ది ఓన్లీ టైం దట్ ఈస్ గుడ్ ఫర్ అస్. అది మన జీవితంలో జరగాల్సిన మంచి సమయము అది ఒక్కటే. అందుకే మనం ఆలోచిస్తూ ఉంటాం, నా జీవితంలో ఎందుకు కొన్ని కార్యాలు జరగట్లేదు. ఎందుకు అలా ఆలోచిస్తామంటే దేవుని పట్ల మనకున్న కొద్ది జ్ఞానము, దేవుని యొక్క సమయము, దేవుడు జరిపించదగిన పనులు అంటే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు ఏవైతే చేస్తాడో మన జీవితంలో వాటి పట్ల మనకున్న కొంచెం అవగాహనతో మనం ఏమనుకుంటామంటే మనం ప్రార్థన చేయగానే వెంటనే కార్యాలు జరిగిపోవాలి. దేవుడు మాట వినే దేవుడు కదా, దేవుడు ప్రార్థనలు వినే దేవుడు కదా, దేవుడు మనుషుల ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కదా. నేను ప్రార్థన చేస్తున్నాను, గతించిన 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఫలానా వ్యాధి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, ఫలానా కుటుంబ సమస్య గురించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, లేదా ఫలానా సంఘ సమస్య గురించి నేను ప్రార్థన చేస్తాను, కానీ సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, కానీ కార్యాలు నా జీవితంలో జరగట్లేదు, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని ఆలోచించినప్పుడు
మనము ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆయన సమయానుసారంగా పనిచేసే దేవుడుగా ఉన్నాడు. అండ్ ఆ సమయం అనేది మంచిది. మన జీవితానికి కరెక్ట్ టైంలో, పర్ఫెక్ట్ టైంలో ఆయన కార్యాలు అనేవి జరుగుతాయని మనము నేర్చుకోవాలి. అండ్ ఇంకో విషయం మనం ఏం నేర్చుకున్నామంటే, వెన్ గాడ్ సేస్ వెయిట్, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ మీన్స్ ఫర్ us to do. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో కార్యాలు జరగకుండా మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా కార్యాలు జరగకుండా అలానే మన జీవితం ఉన్నప్పుడు, దేవుడు వేచి ఉండండి అని చెప్పినప్పుడు నిశ్చయంగా దేవుడు చెప్పేది వేచి ఉండండి, వెయిట్ ఆన్ ద లార్డ్ అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో we should wait on the Lord. మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు దేవుని యందు వృధా కావు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన సమయం వచ్చినప్పుడు ఊహకు అందని రీతిగా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నాడు. బైబిల్లో కూడా మనము ఎన్ని జీవితాలు మనం చూసుకున్నా, ఎన్ని సంఘటనలు మనం చూసుకున్నా కూడా ప్రజలు వాళ్ళ సమయానుసారంగా కాకుండా వాళ్ళు ప్రార్థించినప్పటికీ, వాళ్ళు దేవుని యొద్ద కనిపెట్టినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ జీవితాల్లో కార్యాలు ఎప్పుడైతే చూశారంటే అది దేవుని సమయానుసారంగా అవి జరిగినట్టు మనము చూస్తా ఉంటాం. సో ఈరోజు మనము దేవుడు వేచి ఉండండి అని చెప్పినప్పుడు దేవుని సమయానుసారంగా తను కార్యాలు చేస్తాడని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఎలాగా దేవుని చిత్తము మనం దేవుని సమయాన్ని కోసం మనం వెయిట్ చేయాలి? వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ టు వెయిట్ ఫర్ గాడ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రస్ట్, నమ్మకం. దేవుని యందు నమ్మకం ఉండాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయంటే కొన్నిసార్లు నమ్మకం అనేది పోతుంది. అది మానవునిగా సహజం. ఈ సమస్యలు మన జీవితంలో సాతాను ఎలా తీసుకొస్తాయంటే, మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కార్యాలు ఎందుకు జరగట్లేదు? ఇంత నమ్మకంగా నువ్వు సంఘానికి వెళ్తున్నావు, ఇంత నమ్మకంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, వాక్యం చదువుతున్నావు, వాక్యంలో నడుస్తున్నావు, అయినా నీ జీవితం ఎందుకు మారట్లేదు అని సాతానుడు ప్రశ్నలు తెచ్చేవాడుగా మనం ఉంటాడు. అయితే మనం చూడవలసిన వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకుంటే, మాథ్యూ చాప్టర్ 7 verse 7 ఒకసారి మనం చూసుకుందామా? మాథ్యూ చాప్టర్ 7 verse 7. It says, ask and it shall be given to you, seek and you will find, knock and the door will be opened for you. So మనము అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి మీకు దొరుకును అన్నప్పుడు మనము తట్టితే ఎవరన్నా తీస్తారన్న నమ్మకం ఉంటేనే కదా మనం తడతాం. మనం వెతికితే మనకి దొరుకుతుంది అని ఎప్పుడు వెతుకుతాము? మనకి దొరుకుతుంది అనే నమ్మకం ఉన్నప్పుడే మనం వెతకగలుగుతాం కదా. ఇది నమ్మకంతో ఏర్పడిన విశ్వాసం, మనము దేవుని యందు కలిగిన విశ్వాసం అని మనం చూస్తా ఉన్నాం. మీరు అడుగుడి మీకు ఇవ్వబడను. ఎందుకు అడుగుతాము? మన దేవుడు మనకి ఇస్తాడని నమ్మకం ఉంది కాబట్టి అడుగుతున్నాం. కానీ ఈ అడగడం లేట్ అయ్యే కొద్దీ కొన్నిసార్లు విసుగుపడుతుంది. కొన్నిసార్లు అరే నిజంగా దేవుడు ఓకే, నా జీవితం ఇంతేనేమో, నా తలరాత ఇలాగే రాశాడని దేవుడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మంచి దేవుడు, దేవుడు ప్రేమ గల దేవుడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఒకే విధంగా ప్రేమించే దేవుడు, ఒకే ప్రేమ కలిగిన దేవుడు. కానీ ఇక్కడ మత్తయి సువార్త 7:7 మనకి జ్ఞాపకం ఇస్తా ఉంది, మీరు నమ్మకంతో ఉండండి, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, మీరు తట్టుడి మీకు తీయబడును, మీకు వెతుకుడి మీకు దొరుకును. అదే ఈ వచనాన్ని కొన్నిసార్లు మనం తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. ఏది పడితే అది అడుగుతా ఉంటాం, ఏది పడితే అది మనం వెతుకుతా ఉంటాం, ఏది పడితే అది మనము తట్టుతా ఉంటాం. అది కాదు. దేవుని చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు, తట్టినప్పుడు, వెతికినప్పుడు మనకు అది దొరుకుతుందని మనము చూస్తా ఉన్నాం. రెండవది ఏంటంటే పేషెన్స్, ఓపిక, సహనం.
కీర్తనకారుడు 37వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఏం చెప్తారంటే, రెస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్, డు నాట్ ఫ్రెట్. అంటే ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుంది, బట్ మనము వేరే ప్రాంతానికి వెళ్ళాలి ట్రైన్ లో అన్నప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్లాట్ఫామ్ లో ట్రైన్ కోసం ఎలాగైతే వెయిట్ చేస్తామో మనం కొద్దిసేపే వెయిట్ చేస్తాం, కానీ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ రాకముందే మనం వస్తాం. కొన్నిసార్లు బస్ స్టాప్ లో నిల్చొని మన ఇంటికి మన ఏరియాకి బస్సు ఎప్పుడు వస్తుంది అని ఆ బస్ స్టాప్ లో నిల్చొని కనిపెడతా ఉంటాం. సో ఇది మన జీవితంలో దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. పేషెన్స్. మన జీవితంలో దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడని వేచి ఉండాలి, ఓపికతో ఉండాలి. పేషెన్స్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ వెన్ గాడ్ సేస్ వెయిట్. అండ్ ద నెక్స్ట్ థింగ్, కరేజ్. కొన్నిసార్లు ధైర్యాన్ని మనం కోల్పోతా ఉంటాం. సమయం గడుస్తున్న కొద్దీ, సమయం అయిపోతున్న కొద్దీ మన జీవితంలో ఈ ధైర్యాన్ని మనం కోల్పోయే వారంగా ఉంటాం. ఎందుకంటే సాతానుడు అలాంటి పరిస్థితులు తీసుకొస్తాడు, ధైర్యాన్ని కోల్పోయేలాగా చేస్తాడు. అరే నీ జీవితం అయిపోయింది, అరే ఇంకా దేవుడు నేను పట్టించుకోవట్లేదు, అరే నీ జీవితంలో ఇంకా ఎప్పటికీ కార్యం, ఇన్ని సంవత్సరాలు కార్యం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది, ఇంకా అలా నిరాశ పరుస్తూనే ఉంటాడు. కానీ అలాంటి సమయంలో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, ధైర్యము కలిగి మనం జీవించాలి. ఒకవేళ మనము ఒక కరెక్ట్ చాయిస్ ని మనం చూస్ చేసుకొని కరెక్ట్ పాత్ లో మనం వెళ్ళి దేవుని యందు ఎప్పుడు ఎడతెగక ప్రార్థించి వాక్యం చదివి వేచి ఉన్నాము అంటే దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. దాన్ని కొనసాగించి దేవుని యందు వేచి ఉండాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ హ్యూమన్ దట్ ఈస్ టెల్లింగ్ యూ టు వెయిట్, బట్ ఇట్ ఈస్ గాడ్ దట్ ఈస్ ఆస్కింగ్ యూ టు వెయిట్. సో వీ హ్యావ్ టు హ్యావ్ దట్ courage, we have to have that determination, we have to have that strength, endurance to wait for the Lord patiently. ఓపిక, సహనము, శక్తి ఇవన్నీ మనకు ఉన్నప్పుడు, మనము దేవుని యందు వేచి ఉన్నప్పుడు మనము ఆ పరిస్థితులన్నింటినీ కూడా మనము ఎదుర్కోగలుగుతాం. ఈ పరిస్థితులన్నింటిలో కూడా మనము దాటిపోగలుగుతాం. అదే విధంగా ఈరోజు ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావని, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు డైరెక్ట్ గా నీకు చెప్తా ఉన్నాడు, వేచి ఉండండి, వెయిట్ ఆన్ ద లార్డ్. టుడే we have learned why we should wait and why things are not happening, because the first thing is things will not happen on our timeline, but it is happening on God's timeline. దేవుని చిత్తానుసారంగా, సమయానుసారంగా కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కానీ మనకి ఉండవలసింది ఏంటంటే ఓపిక, సహనము, కరేజ్, స్ట్రెంగ్త్ అనేది మన జీవితంలో ఉండాలి, పేషెన్స్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ నీడ్ టు హ్యావ్ ద ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం, నమ్మకం ఉన్నప్పుడు ఈ ఏదైతే మన జీవితంలో మనం ప్రార్థించినప్పుడు ఆ సమయం నుండి దేవుడు ఆ డెలివరెన్స్ ఇచ్చే వరకు, ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చే వరకు, ఆ సమయం ఏదైతే ఉందో, సాతానుడు ఎన్ని గలిబిలు తెచ్చినా, సాతానుడు ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొచ్చినా, ఎంత తొందరపాటు తీసుకొచ్చినా, మనము ఎండ్యూరెన్స్ కలిగి వాటిని జయించే వారంగా ఉంటాం. వాటిని నిలకడగా మనము ఎదుర్కొనే వారంగా మనం ఉంటాం. దేవుడు ఈరోజు మీకు అదే చెప్తా ఉన్నాడు, వేచి ఉండండి, నా మహా అద్భుత కార్యం జీవితంలో జరిగినట్టు చూస్తారని. రేపు ఈ సెషన్ కి if not tomorrow, I'll speak on one more session about waiting on the Lord and how to wait on the Lord. And దాని మీద మనం నేర్చుకుందాం. Let's ask God for what we have learned today. యేసయ్య పాసానికి వస్తున్నాను ప్రభువా, నాయన మాకు నేర్పించినందుకు, మరొకసారి జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. వేచి ఉండమని నువ్వు చెప్పినప్పుడు ప్రభువా, మేము గుర్తించాల్సింది ఏంటంటే ప్రభువా, మా జీవితాల్లో కార్యాలు జరగనప్పుడు ప్రభువా, మేము ప్రార్థించినప్పుడు, మేము నీ యందు వేచి ఉంటున్నప్పుడు, కనిపెడుతున్నప్పుడు ప్రభువా, నీ సమయానుసారంగా, నీ చిత్తానుసారంగా మా జీవితాల్లో ప్రభువా మీరు దాన్ని అనుగ్రహిస్తారని మేము
నమ్ముచున్నాం. ఆ విశ్వాసంతో, ఆ ట్రస్ట్‌తో ప్రభా మేము ఉండడానికి సహాయం చేయండి. ఆ పేషెన్స్ కలిగి మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రభా నాయన మా జీవితంలో స్ట్రెంగ్త్‌ని మాకు దయచేయండి ప్రభా. ఆ ఓపిక, సహనము, శక్తి మాకు దయచేయండి ప్రభా. నాయన ఈ ఏదైతే ప్రభా నాయన మా వెయిటింగ్ పీరియడ్ ఉందో ప్రభా, నాయన నీ యందు నమ్మకంగా వేచి ఉండి ఈ కార్యాలు మా జీవితంలో జరగడం చూడడానికి నీ సాయం చేయమని, విన్న వాక్యం ఎవరైతే విన్నారో ప్రభా వారందరినీ ప్రభా మీరు బలపరచమని ప్రార్థన చేస్తాం. ఈ హస్తాలకు అప్పచెప్పి ఇంకాను ప్రభా మా అందరికీ ఈ పాఠాలు మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. May God bless you. May God be glorified in all your lives. Amen.